పద్మపురాణంలోని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించడానికి 8 శ్లోకాలతో కూడిన మహాలక్ష్మి అష్టకం పద్మపురాణంలో ఉంది. దాని యొక్క అర్థంతో సహా ఇప్పుడు తెలుసుకుందాం. 1వ శ్లోకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్రకదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓ మహామాయ, దేవతలచే పూజించబడే శ్రీపీఠంలో నివసించే తల్లి, శంఖం చక్రం గదా ధరించి ఉన్న అమ్మ లక్ష్మీదేవి, నీకు నా నమస్కారాలు. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. గరుడునిపై ఆరూఢమై కోలాసురునికి భయంకరమైన రూపంలో దర్శనమిచ్చిన ఓ దేవి, పాపాలను హరించే లక్ష్మీదేవి, నీకు నమస్కారం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞత కలిగిన దానవు, అన్ని విధాల వరాలను ప్రసాదించే దానవు, దుష్టులకు భయంకరమైన దానవు, దుఃఖాలను తొలగించే ఓ దేవి, నీకు నా నమస్కారం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. బుద్ధిని సిద్ధిని ఇచ్చే తల్లి, భోగాల్ని భుక్తిని మోక్షాన్ని ముక్తిని ప్రసాదించే ఓ మంత్రమయ స్వరూపిణి, నీకు నా నమస్కారము. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆది లేనిది అంతం లేనిది అయిన ఓ శక్తి స్వరూపిణి, యోగంతో జనించిన మాయని నీ అధీనంలో ఉంచుకున్న ఓ మహాలక్ష్మి, నీకు నా నమస్కారం. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదయే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలంగా సూక్ష్మంగా దుష్టుల పట్ల రౌద్రంగా ఉన్న ఓ దేవి మహాశక్తి, అనేక పాపాలను తొలగించే శక్తి ఉన్న ఓ లక్ష్మీదేవి, నీకు నా నమస్కారం. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనంపై కూర్చున్న పరబ్రహ్మస్వరూపిణి అయిన ఓ దేవి, జగత్తుకి నువ్వు తల్లివి, పరమేశ్వరివి అయిన లక్ష్మీదేవి, నీకు నా నమస్కారం. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. తెల్లని వస్త్రాలు ధరించిన దేవి, వివిధ అలంకారాలతో మెరిసిపోతూ ఉండే ఓ అమ్మ, ప్రపంచానికి ఆధారమైన జగత్తుకి తల్లి అయిన ఓ మహాలక్ష్మీదేవి, నీకు నా నమస్కారాలు. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్భక్త్యా మాసం ఏకమపి నరః సాధ్యః సర్వసిద్ధిం చ లభతే నాత్ర సంశయః. ఈ మహాలక్ష్మి అష్టకాన్ని 1 నెల పాటు భక్తితో పఠించిన వారు అన్ని సిద్ధులను పొందుతారు. ఇందులో సందేహమే లేదు. అందుకని ప్రతిరోజు చదివితే చాలా మంచిది. ఒకవేళ చదవలేని వారు శుక్రవారం లేదా శరన్నవరాత్రుల్లో పఠించడం చాలా శుభప్రదం.